మీ బైబిల్ తీసుకొని తెరిచి చూపించండి. బైబిల్ బతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది, కాపాడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమీపముగా చేస్తుంది. మానవుడు ఎందుకు పుట్టాడో, చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, దేవుడు ఎవడో అని అనేక విషయాలు మన బైబిల్ తెలియజేస్తున్నాయి. ఎంత బాగున్నాయో మీ బైబిల్ తెలుసండి. కొంచెం అలా ఊపండి. ఆహాహాహాహా. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. ఎప్పుడు చదవాలి? అనుదినము చదవాలి. మీ బైబిల్ మీ చేతులతో పట్టుకోండి. నాతో పాటు అందరూ చెప్పండి. తెరిచిన గ్రంథం నా ముందు ఉంది, తెరచిన హృదయాన్ని నాకు దయచేయి. నీ దాసుని బలపరిచి నీ మాట మాకు దయచేయి. మా హృదయ అవసరతలు తీర్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీ పక్కవారికి వందనాలు చెప్పి కూర్చోండి. మరి బైబిల్లోని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేనివారు జాగ్రత్తగా వినండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దరిద్రతము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఎరగటం అంటే వినటం కాదండి, చూడటం కాదు. ఎరగటం అంటే అనుభవించటం. నువ్వు నన్ను చూసావా అంటే ఎప్పుడో ఎక్కడో చూశానని చెప్పొచ్చు. నీవు నన్ను ఎరుగుదువా అంటే నేను ఎవరో, నేను ఎక్కడుంటానో, నేను ఏం చదువుకున్నానో, నా కుటుంబం ఏంటో, నా పరిస్థితి ఏంటో ఎరగటం అనేది, ఒక తల్లి తన బిడ్డను బాగా ఎరుగును, ఒక బిడ్డ తన తల్లిని బాగా ఎరుగును. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే యేసుక్రీస్తు కృపను ఎరగాలి, ఆయన గొప్పతనాన్ని గ్రహించాలి, ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన కనికరాన్ని అనుభవించాలి, ఆయన దయను సంపాదించుకోవాలి. ఎవరుడి యేసు ప్రభు? ఎవరో వచ్చి ఒకరు నీకు యేసు ప్రభు దేవుడు కాదు, ఎందుకు ఆయన నమ్ముకుంటున్నావు అని అంటే ఏమంటారు? అలాగా, తెలియక నమ్ముకున్నాను, నాకు తెలియదే అంటారా? లేక నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు బిడ్డగా ఉన్నవారు క్రీస్తు ప్రేమను అనుభవించిన వారిగా ఉండాలి. ఇవాళ ఆచార క్రైస్తవులుగా ఉన్నారు అనేకులు, ఆచార భక్తిలో ఉన్నారు అనేకులు, క్రీస్తును ఎరగని వారిగా ఉన్నారు. క్రీస్తును నేను తెలుసుకున్నాను, నేను 10 ఏళ్ళయింది ప్రభువుని నమ్ముకొని అంటావేమో. పరిశుద్ధుడైన పౌలు వంటి వాడు శిలువ దర్శనాన్ని పొంది, శిలువ ప్రేమను అనుభవించి, దేవుని మాటకు లోబడి, దేవుని సువార్తను ప్రకటిస్తూ, ఆత్మలను సంపాదిస్తూ, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నప్పుడు నాకు తెలిసిపోయింది యేసుప్రభు ఎవరో అనలేదు. నేను ఇంకా ఇంకా ఆయన్ని ఎరుగు నిమిత్తము నా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. ఏవేవి లాభకరములో అవి నష్టముగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నేను 47 సంవత్సరాల నుంచి
యేసు ప్రభువుని ఎరుగుదును, ఆయనతో నడుస్తున్నా, ఆయన మాటలు వింటున్నా, ఆయన సాక్షిగా నిలబడి ఉన్నా, ఆయనకు చేసిన ప్రార్థనలకు జవాబులు పొందుతున్నా, ఆయన వాక్యాన్ని 47 సంవత్సరాలుగా చదివి ధ్యానిస్తున్నా, ఇంకా నేను ఏమీ తెలియదన్నట్టే, ఇంకా పరిపూర్ణుని కాలేదన్నట్టే భావిస్తున్నా, ఇంకా ఎంతో ఆయన రూపాన్ని, ఆయన గుణగణాలను లెక్కగట్టగలిగిన వాడెవడూ లేడు. అనంతమైన దేవుడు ఆయన, మహాకాశాల్లో ఉన్నవాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు. అర్థమవుతుందో అర్థం కావట్లేదండి. ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు, ఎంత దూసుకుపోయినా ఇంకా వస్తూనే ఉంది. ఆ ఆకాశం పైన మరో ఆకాశం ఉంది, అది మధ్యాకాశం. ఆ మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆ ఆకాశానికి పైన ఇంకొక ఆకాశం ఉంది, మూడవ ఆకాశం. మూడవ ఆకాశానికి నేను కొనుక్కోబడ్డాను అన్నాడు పౌలు ఒకసారి. అదే ప్రభువు నివసించే పరలోకమేమో. ఈ ఆకాశం అంతే మనకు తెలియటం లేదు. అక్కడ కూర్చున్న ప్రభువు తన మోకాళ్ళ నుంచి కింద పాదాల వరకు ఈ ఆకాశానికి భూమికి ఎంతెత్తుందో అంతెత్తుగా ఆయన పాదాలు ఉన్నాయి. ఈ భూమి నా పాదపీఠము. అంత గొప్ప విశ్వస్వరూపమైంది, మన కన్నులతో చూడలేమైంది. ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన కనికరం మనకు అర్థం కావటం లేదు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన యోహాను ఒకసారి పరలోకానికి ఎత్తబడ్డాడు. సింహాసనాసీనుడైన వాడిని నేను చూచి తిని, ఒక గొప్ప వెలుగు సింహాసనములో కూర్చున్న వాని ముఖం చూడలేకుండా వెలుగుతో నింపబడింది ముఖం అంతా. ఆయన చుట్టూ సూర్యకాంత పద్మరాగములు, నవరత్నాలతో కూడిన రంగురంగుల మహిమ ఆయన చుట్టూ ఆవరించున్నది. దేవదూతలు, శరాపులు, కెరూబులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్న సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయన. మీరు ఎరుగుదురా? మీరు నమ్మిన దేవుడు ఎవరో మీరు ఎరుగుదురా? యేసు ప్రభువుని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావే, యేసు ప్రభువుని గురించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే, ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో నీవు ఎరుగుదువా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఆయన్ని నమ్మినవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఆయన కృపను ఎరుగుతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. అంత గొప్ప దేవుని ముందు నువ్వెంత, నేనెంత? అసలు మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎంతటి వారిమి? మనం ఎక్కడి వారిమి? మనం ఎలా ఈ లోకంలోనికి వచ్చాం అని ఆలోచించేవారు ఎందరూ? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు ఎందుకు పుట్టావు? దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. గాలికి పుట్టలేదు మనం, జంతువులు పుట్టినట్టు పుట్టలేదు మానవులమైన మనం. తన స్వరూపంలో, తన ఆకారంలో మనల్ని చేసుకున్నాడు. మనల్ని ఈ లోకంలో తనలాగా ఉండాలని పుట్టించాడు. తనతో సహవాసం చేయడానికి పుట్టించాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరని ఎందుకండి అంత బాధ? పిల్లలు లేకపోతే ఏంటి ఇప్పుడు? పిల్లలు లేకపోతే ఎలాగండి? ఏమండి? అదేనండి, ఇంట పిల్ల పాప లేకపోతే ఇల్లు కళకళలాడదు కదా, గలగలలాడదు కదా. ఎప్పుడు చూసినా నా మొహం ఆయన మొహం నేను చూసుకొని కూర్చోవాలి. వచ్చేపోయేవాళ్ళేమో లేరా 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 అని మాకు ఏళ్ళు చూపిస్తుంటే మాకు ఇంకా బాధ అయిపోతుంది. ఏంటండి, పిల్లల్ని ఎందుకు కంటున్నారు చెప్పండి? పిల్లలు కంటే కష్టమని తెలుసా తెలీదా? ప్రసవ వేదన కానీ పడి కనాలి, 9 మాసాలు మొయ్యాలి, ఆ పిల్లోడిని కన్నప్పుడు ఆ బిడ్డకి మందులు మాకులు ఇప్పించాలి. పూర్వకాలం చెప్పేవాళ్ళు పుట్టింది గిట్టుట కొరకే అని. ఇప్పుడు
పుట్టేది హాస్పిటల్ అంట, చచ్చేది హాస్పిటల్ అంట. మనుషుడికి పుట్టేది అక్కడ, ఇంట్లో పుడతలేదు ఇప్పుడు ఎవరో, ఇంట్లోనే పుడతారు. ఇంతకుముందు ఏంటండి, నా 3 కుమారులు ఇంట్లోనే పుట్టారు. మా అత్తగారి ఇంట్లో, మా అత్తగారు ప్రేమగా చూసుకుంది. ఇంట్లోనే ఆమె చేసింది ప్రసవం. హాస్పిటల్లో మందులు, సిజరన్లు, మళ్ళీ దానికి లక్షలు ఖర్చులు. మళ్ళీ చచ్చేటప్పుడు చచ్చేవాడిని చావనెవరు, ఇంకొంచెం బతికించాలని ఇయ్యెక్కిచ్చి అక్కడ పొడిచి హాస్పిటల్లో బడికెబెట్టి సంపాదించింది అంతా బిల్లు కట్టేదాకా చావడం ఆయన. ఏంటంటే మానవుడు బతకడానికి దేవుడు అక్కర్లేనోడికి హాస్పిటలే గతి. చావడానికి అదే కావాలి, పుడటానికి అదే కావాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడయ్యా, నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు అని చెప్తే మనుషులకు అర్థం కావడం లేదు. ఎంతసేపు భూ సంబంధమైన విషయాలు ఆలోచిస్తారే కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచాయి. నా జీవితము కొరకు ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఒక సంకల్పం ఉంది నా కొరకు అని ఎంతమంది గుర్తిస్తారో వారు ధన్యులు. అది గుర్తించడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. నా 18వ ఏట నేను గుర్తించిన తర్వాత నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నా. లేచి నిలబడండి, కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో కనిపెట్టబోతున్నాం. లోబడనల్లని వారి వైపు చేతులు చాచిన ప్రభు, నా ఎందుకు రా, నేనున్నాను, నీకు రా, నేను అర్థం చేసుకుంటాను నిన్ను, నేను క్షమిస్తాను నిన్ను, నేను ఓర్చుకుంటున్నాను నిన్ను. నేను ధనవంతుడై ఉండి నీ కోసమే సిలువెక్కా, నీ కోసమే దిగంబరుడిగా ఆకాశానికి భూమికి మధ్య మరయలాడా. నీ శాపాన్ని నేను భరించా, నిన్ను దీవించాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను క్షమించాలని నా రక్తమంతా కలువరి సెలవులో కార్చా. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వవా? నా కుమార్తె, నీ జీవితాన్ని నాకివ్వవా? ఈరోజు యేసయ్య ప్రతిమలాడుతున్నాడు. ఎన్నిసార్లు ఏడిపిస్తావా? ఎన్నిసార్లు ఆయన పిలుపును తృణీకరిస్తావు? ఎంతకాలం ఆయన చేతుల్లోనికి రాకుండా జీవిస్తావు? వద్దు, ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, యేసయ్య కౌగిల్లో చేరకుండా పోవద్దు. అయ్యా, నన్ను క్షమించిన ఆయన, నా సొంత ఇష్టం చేసుకొని నష్టపోయాను, మనుషుల మాటలు విని మోసపోయాను, సాతానికి లొంగిపోయి నాశనం అయిపోయాను. ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నన్ను క్షమిస్తావా? అవును, ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ శాపాన్ని కొట్టివేసి నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిస్తాడు. నీ ఆరోగ్యాన్ని, నీ సంసారాన్ని, నీ సమాధానాన్ని, నీ ఆస్తిని, నీ సమస్తాన్ని తిరిగి రెండంతలు నీకు ఇచ్చే దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడయ్యా. ఎవరి గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ రోగముందో, ఏ సమస్య ఉందో, ఏ దిగులుందో, ఎట్టి స్థితిలో వారు ఉన్నారో నీ వెరిగిన దేవుడు గనక నీ గాయపడిన హస్తాన్ని చాపి ప్రతి ఒక్కరిని దర్శించుము. నీ ఉమ్మిడితే మేము విడిపించబడతాం, నీ కౌగిల్లో చేరితే మేము ఆదరించబడతాం. నీ నామములో మాకు రక్షణ ఉన్నది, నీ నామములో మాకు పాప క్షమాపణ ఉన్నదని విశ్వసిస్తున్నామయ్యా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.